పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కేసులో ట్విస్ట్ నెలకొంది. నల్లమల ఫారెస్ట్ శిఖరం చెక్పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి కేసులో శ్రీశైలం జనసేన ఇన్ఛార్జి పైన కేసు నమోదైంది. శ్రీశైలం జనసేన నేత అశోక్ రౌత్ని A1గా చేర్చారు. సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాని మాత్రం A2గా చేర్చారు. అటవీ శాఖకు జనసేనకు కేసును పోలీసులు ముడిపెట్టారు. నిన్న పవన్ కళ్యాణ్కు కలిసి అటవీ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. జనసేన ఇన్ఛార్జ్ అశోక్ రౌత్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కు చెందిన పార్టీ వ్యక్తికే కేసును అంటగట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ఇద్దరిపై బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మొదటి నుంచి బుడ్డా రాజశేఖర్ పై కదా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసి కేసులు పెట్టాలని దాడిలో గాయపడ్డవారు కంప్లైంట్ చేసింది. మధ్యలో అశోక్ రౌత్ ఎలా వచ్చారు? అదే ఇక్కడ చూస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యే స్వయంగా కల్పించుకొని దారిన పోయేటువంటి వాళ్ళ విధుల్లో ఉన్నటువంటి సిబ్బందిని దాడి చేసి అది సీసీ కెమెరాలో అడ్డంగా దొరికి ఎవరైతే డ్రైవర్ ఎవరైతే కరీముల్లాని కొడుతున్న దృశ్యం మొత్తం ప్రపంచం మొత్తం చూసింది. ఎమ్మెల్యే స్వయంగా చేసినటువంటి దృశ్యం. అయితే ఈ కేసులో మాత్రమే ఆయన A1 అయిపోయాడు, ఎమ్మెల్యే A2 అయిపోయాడు. ఆయన గ్రూప్ లో ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి అశోక్ రౌత్ మొత్తం A1గా పోలీసులు చేర్చారు. అంటే ఇదంతా ఒక పథకం ప్రకారం, ఒక డైరెక్షన్ ప్రకారం ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఈ కేసును డైవర్ట్ చేసేవాళ్ళు ఏదో రకంగా ఇది పెద్ద ఇష్యూ కాకుండా ఉండాలి, ఎమ్మెల్యేని సైడ్ చేయాలి. ఎందుకు అటవీ శాఖ ఎలాగో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వం వేస్తున్నారు కాబట్టి ఆ శాఖకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని వదిలిపెట్టేస్తే సగం ఈ కేసు నీరు గారిపోయే అవకాశం ఉంది. కాబట్టి అటు సైడ్ నుంచి కూడా లాక్ చేసినట్టుగా ఉంటుంది. జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ లాక్ చేసినట్టుగా కూడా ఈ కేసు పోలీసులు కుట్రపూరితంగా ఒక డైరెక్షన్ ప్రకారం. రైట్, ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కేసులో ట్విస్ట్ నెలకొంది. నల్లమల ఫారెస్ట్ శిఖరం చెక్పోస్టు వద్ద అటవీ శాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి కేసులో శ్రీశైలం జనసేన ఇన్ఛార్జి పైన కేసు నమోదైంది. శ్రీశైలం జనసేన నేత అశోక్ రౌత్ని A1గా చేర్చారు. సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2గా చేర్చారు. అటవీ శాఖకు జనసేనకు కేసును పోలీసులు ముడిపెట్టారు. నిన్న పవన్ కళ్యాణ్ను కలిసి అటవీ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. జనసేన ఇన్ఛార్జ్ అశోక్ రౌత్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కు చెందిన పార్టీ వ్యక్తికే కేసును అంటగట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ఇద్దరిపై బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు.